అందరికీ నమస్కారం. ఇది సంక్రాంతికి వస్తున్న మూవీలో గోదావరి గట్టు మీద రామచిలక వేసాను. 65వ మడకత్త మేచి కళ్యాణి రాగానికి రాశాను. ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే వస్తుంది సాంగ్. షడ్జమం చతుశ్రుతరిష్మం అంతర్గాంధారం ప్రతిమధ్యమం పంచమం చతుశ్రుతాయుధం కాకలిషాదం తరసశం ఇవే సరస్థానాల అవరోహణలో డిసెంబర్ వస్తుంది. గోదావరి గట్టు మీద రామచిలకవే గోరింట పెట్టుకున్న సందమామవే ఆ రకంగా వస్తుంది. చాలా పెద్ద సాంగ్. ముందర నోటేషన్ ఇస్తాను, కావాలంటే ఎలా పాడాలో చెప్పండి, అప్పుడు చెప్తాను. గోదావరి గట్టు మీద గగ గగ మగరి రామచిలక రే గమమప పే గపగ మరిగ ఓ గోరింట పెట్టుకున్న గగ 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 మరి సందమామవే రేమ గగ. ఊరంతా చూడు దాదాప పామ ముసుగే తన్ని పమమ మాగ నిద్రపోయిందే గాగగ గాగ మప. ఆరాటాలన్నీ తీరకపోతే దాదాప పామ మామమ మాగ ఏం బాగుంటుంది రేగ గాగ. నాకంటూ ఉన్న దాదాప పమ ఒకే ఒక్క పమ మగ ఆడదిక్కువే రేగ గాగ మప. నీతోటి కాకుండా పాపామ పమమప. నా బాధలు దాదాదప ఎవరికి పమమగ చెప్పుకుంటాను రేగ గాగ. మళ్ళీ అదే ట్యూన్లో మళ్ళీ ఫీమేల్ వర్షన్. గోదావరి గట్టు మీద రామచిలకనే గీపెట్టి గింజుకున్న నీకు దొరకని అని చెప్పిస్తాను. నెక్స్ట్, హే విస్తర ముందేసి పస్తులు పెట్టావే గా గాపప పాగా మప గాపప పాగా రిగారి. నెక్స్ట్, తీపి వస్తువు చుట్టూ తిరిగే గాప పాగగ గామారిని ఈగని చేస్తావే రేరిరి రేగరి రిని. చీచీచి సిగ్గే లేని గాగాగ గాగా మారి మొగుడు గారెండై రిరిగా మాప మపాగా గుయ్ 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 గుయ్మంటూ గాగాగ గామగారి మీదకి రాకండో రేగమ గాగాగ. వై 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 గంపెడి పిల్లలతో నీ గాపమ మాగ రిగాని ఇంటిని నింపావే గాపమ మాగారిగా గాపామాగ చాపదిండు సంసారాన్ని గాపామాగ రేగాగాగ మేడక్కించావే రేరీ రేగరి రేని. ఇరుగు పొరుగు ముందు గగగా గగగా మగారి సరసాలొద్దయ్య రిరిగా మాప గపామగ. గొరకెట్టి పడుకోరే గూర్ఖలాగా మీ వాళ్ళు దాదని పమమాపగా గాదాదాని పామాపగా. ఏం చేస్తా ముక్కేస్తామే ఇట్టాగే డాబాలు దాదాని పామామాగ రిరిగా మాపామ. పెళ్ళై సానాళే గాదాదని పామాపగ 2 times అదే సార్ చెప్పారు. అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ పమప నా కొంగెనికే దాపపమగ పడుతుంటారు గగమ మారీగా. పెద్ద సాంగ్ అనమాట. అంటే బాగుంటుంది, సాంగ్ అంతా కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంది. అందుకని ఏంటంటే నొటేషన్ నేను ఎలా చెప్పానో అలాగే బ్రేక్ చేసుకుని పాడడం, కానీ పాట వింటూ చేస్తే సరే పాడి పాట విన్నా కూడా పెడతాను. ఈ రకంగా వస్తుంది నోటేషన్. ఎగ్జాక్ట్గా సేమ్ అనమాట. సాంగ్ ఎలా ఉంటుందో అదే రకంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.